వెల్కమ్ టు వైఎస్ఎం న్యూస్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ భార్యగా మాత్రమే కాకుండా కార్పొరేట్ సామాజిక సేవ రంగాల్లో కూడా ఉపాసన కొడిదల తనదైన ముద్ర వేసుకుంటున్నారు. అపోలో హాస్పిటల్స్ గ్రూప్ లో సిఎస్ఆర్ వైస్ చైర్పర్సన్ గా బాధ్యతలు నిర్వహిస్తూ సమాజానికి ఉపయుక్తమైన కార్యక్రమాల్లో పాలుపంచుకుంటూ వచ్చారు. ఇటీవలే తెలంగాణ ప్రభుత్వానికి చెందిన స్పోర్ట్స్ హబ్ కు కో చైర్మన్ గా నియమితులయ్యారు. ఇటీవలి ఒక ఇంటర్వ్యూలో ఆమె వ్యక్తిగత అనుభవాలు, మెగా ఫ్యామిలీలోకి అడుగుపెట్టిన తర్వాత జరిగిన మార్పుల గురించి ప్రస్తావించారు. పెళ్లైన తర్వాత కుటుంబ సాంప్రదాయాల పట్ల అవగాహన పెరిగిందని తెలిపారు. ఒకసారి మధ్యాహ్న భోజనంలో మొదట పెరుగు తినడం చూసి కుటుంబ సభ్యులు ఆశ్చర్యపడ్డారని, అప్పుడు చిరంజీవి గారు పెరుగు చివర్లో తినాడి, ఆరోగ్యానికి మంచిది అని చెప్పడంతో అప్పటి నుంచి ఆ అలవాటు మార్చుకున్నానని చెప్పారు. అలాగే ప్రేమలో ఉన్నప్పుడు రామ్ చరణ్కు చిన్న పరీక్షగా తనను హైదరాబాద్ చార్మినార్ దగ్గర ప్రసిద్ధ ఐస్ క్రీమ్ షాప్కి తీసుకెళ్లమని కోరినట్లు చెప్పింది. చరణ్ నిజంగా తీసుకెళ్లగా అభిమానులు గుర్తుపట్టి చుట్టుముట్టిన దృశ్యాన్ని లవ్ టెస్ట్ పాస్ అయిందిగా అభివర్ణించారు. అంతేకాదు, తమ ప్రేమ కథ మగధీర సినిమా మాదిరిగా సినిమా స్టైల్లో కాదు, నిజమైన అనుబంధంతో నడుస్తోందని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఉపాసన తన జీవితంలోని వ్యక్తిగత, కుటుంబపరమైన విషయాలను అభిమానులతో పరస్పరం పంచుకుంటూ వస్తున్నారు.